ఇన్ని ఓటముల నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఏది ఇన్ని ఓటముల నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అనుభవం ఇప్పుడు నేను చెప్పిన అనుభవం అంతా నేర్చుకున్నారు. ఈ అనుభవాన్ని అంతా కూడా 2019లో రంగరించి గెలుస్తామంటారా? ఈ అనుభవాన్ని అంతా జోడించి 2019 ఎన్నికల్లో టికెట్ వస్తే గెలుస్తామంటారా? ఎందుకు గెలువు, తప్పకుండా గెలుస్తాం, అట్లేం లేదు. ఎన్నికల్లో నిలవాలంటే డబ్బు ఉండాలి కదా దండిగా. ఏది ఎన్నికల్లో నిలవాలంటే దండికి డబ్బు ఉండాలంటారు. భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు అది. విన్నావా? భారతీయ జనతా పార్టీ ప్రత్యేకమైన ప్రత్యేకత. ఇవాళ మా కార్యకర్తలు ఎవరు పైసలు తీసుకోరు పని చేసేటప్పుడు. ఇంకేం తీసుకుంటారు? క్వార్టర్లు తీసుకుంటారా? క్వార్టర్లు తీసుకుంటారా? అది అసలుకే ముట్టరు. మా పార్టీలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాటి దూరంగా ఉంటారు. నేను ఇప్పటికీ నాకు ఇంత వయసు వచ్చినా కూడా నేను మద్యం సేవించా, పొగ దానికి దూరం ఉంటా. అవునా? సింపుల్ సిటీ లైఫ్. ఈవెన్ చాలు కూడా తాగాను. ఎంత వయసు మీకు? నాకా ఉంటుంది 63 దాకా ఉంటుంది. ఉంటుందా? డిగ్రీ చదువుకున్నారు, ఉంటుంది ఉంటుంది డైరెక్ట్ చెప్పాలి కదా. ఇంత వయసు నాకు పలానా సంవత్సరం 60 క్రాస్ అయిపోయింది. ఎప్పుడు 60 క్రాస్ అయింది, 60 ప్లస్ అయింది కాదండి. 63, 64, 63 దాకా ఉంటుంది. మళ్ళా దాకా అంటారు మీరు. ఈ దాఖలు ఉండకూడదు కదా. ఒక గ్రాడ్యుయేట్, మీరు పాత గ్రాడ్యుయేట్. డేట్ చెప్పాలి. దైవభక్తి ఉందా బాగా మీకు? దైవభక్తి ఉందా? ఏ దేవుడిని ఎక్కువ కొలుస్తుంటారు? ఏ దేవుడిని ఎక్కువ కొలుస్తుంటారు? నా అంతరంగాలని చైతన్యం చేస్తా. దేవుడు అంటే అంతరంగాలేనా? దేవుడు అంటే అంతరంగాలేనా? నువ్వు ఎవరైతే ప్రేమ, కరుణ, దయ, సౌభ్రాతృత్వం అలా అందులోనే పరమాత్ముడు. దారిద్ర్య నారాయణలో చూడమన్నాడు వివేకానంద. అదే చూస్తా నేను. దారిద్ర్య నారాయణుడు ఎవరైతే ఉన్నాడో అందు గురించి నేను నేషనల్ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు రెగ్యులర్స్గా తిరిగాను. నేను ఎందుకు తిరిగినా? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ 63 సంవత్సరాలైనా కూడా బాగా దిట్టంగా బలంగా ఉన్నారంటే మీరు మంచి భోజన ప్రియుడు ఉన్నట్టున్నారు. సాత్విక భోజనం. మటన్ కూడా తినా నేను. చేపలు, మటన్, సాత్విక భోజనం. మరి బాగా దిట్టంగా నిర్మలంగా యోగా చేస్తాం. యోగా చేస్తారా? వాకింగ్ చేస్తాం. షుగర్ ఏం లేదు. ఏం లేదు. 63 ఏళ్ళు వచ్చినా సాత్విక భోజనం ఫుల్ ఎగ్దమ్. ఓకే ఓకే. ఏమైనా సాంప్రదాయ వంటకాలు ఏమైనా తింటారా? రాగి సంగటి తాగుతారు. ఇట్లా తాగుతారు. అవి తింటారు. వారానికి ఒకసారి సంగటి తాగుతుంటారు. సింపుల్ లివింగ్ బై. సింపుల్ లివింగ్ అంతే అనమాట. సాంబమూర్తి గారి కారు కూడా లేదంటుంటారు, వాస్తవా? ఉన్నది. నాకు ఏం లేదు. ఉన్నది. ఉందా? కారు ఉందా? ఓకే. ఎవరు చెప్తే కారు కూడా లేదు, క్యాబ్లో తిరుగుతుంటారు బాబు. నిజమా? అప్పుడప్పుడు తిరుగుతుంటాం మా డాక్టర్లు, నా మిస్సెస్ తీసుకపోతే. ఓకే ఓకే. తప్పేమున్నది? ఓకే లేదా? మీ రాజకీయంగా మీరు ఇంత బిజీగా తిరుగుతుంటారు కదా, మీ మిస్సెస్ ఎలా ప్రోత్సహిస్తుంటారు మీకు? ఏముంటుంది? సహకారం వేస్తారా? నా మిస్సెస్ ఆర్య సమాజ్. వాళ్ళకి తెలుసు సమాజం అంటే ఏంది, సమాజంలో ఎట్లా ఉండాలి, ఎట్లా జీవించాలి. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ మీది? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఆర్య సమాజ్ అన్నారు కదా, మీరు కూడా అదే సమాజ్ నుంచి వచ్చారు కాబట్టి. ఆర్ఎస్ఎస్. మా ఫాదర్ ఆర్య సమాజ్, నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రెండు భావాలు ఒకటే కాబట్టి ఏమైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? అట్లేం లేదు. అండర్స్టాండింగ్, మంచి అండర్స్టాండింగ్. పార్టీలో తిరుగుతుంటారు వాళ్ళని అట్లా. ఓకే, ఇప్పటివరకు చూశారు కదా మన చింతా సాంబమూర్తి గారు చెప్పిన అంశాలు. గతంలో పెద్దపల్లి, భువనగిరి నుంచి కాకుండా నల్లగొండ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తాను నేర్చుకున్న పాఠాలన్నీ కూడా రంగరించి ఒక అనుభవంతో కూడిన రాజకీయంతో ముందుకు పోయి ఇన్నేళ్ళు తాను సాధించిన అనుభవంతోనే 2019 ఎన్నికల్లో నల్గొండ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ తన బరిలోకి దింపితే ఖచ్చితంగా గెలిచి తీరుతానని, గెలిచిన వెంటనే నల్గొండ జిల్లాను పేదరికం లేని జిల్లాగా తీర్చిదిద్దానని చెప్తున్నారు. సరే, ఇవన్నీ జరగాలంటే ముందు మన చింతా సాంబమూర్తి గారు ఎంపీ కావాలి కాబట్టి ఆయన ఎంపీ అవుతారా లేదా అన్నది కాలమే నిర్ణయించాల్సింది. థ్యాంక్ యూ సాంబమూర్తి గారు. నమస్కారం.